యజ్ఞానాం జపయజ్ఞోష్మి, యజ్ఞములలో కల్లా జపయజ్ఞము నా స్వరూపమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పరమేశ్వరుణ్ణి గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును సదా అర్థసహితముగా ఆ పరమేశ్వరుని జపిస్తే చాలు, ప్రార్థిస్తే చాలు, జీవుడు కైవల్యాన్ని పొంది తీరుతాడు. అనగా యజ్ఞము చేసిన వాళ్ళమవుతాము. ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ అని ఇంద్రాది దేవులకు అవిస్సులు అర్పిస్తున్నాము, పరమేశ్వరాయ స్వాహ అని చెప్పి ఆ పరమేశ్వరకు శ్రీ విష్ణాది దేవతలకు కూడా శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మకు మున్న సమస్త దేవతాగణమునకు అవిస్సులు అర్పిస్తున్నాము. త్రిమూర్తులకు త్రిమాతలకు కూడా ముక్తిని ప్రసాదించే త్రిమూర్తులకు త్రిమాతలకు కూడా అవిస్సులు అర్పిస్తున్నాము యజ్ఞయాగాదుల ద్వారా. ఆ యజ్ఞము చేయాలంటే ఖర్చు అవుతుంది, అందరూ చెయ్యలేరని చెప్పే భగవంతుడు కరుణించి యజ్ఞానాం జపయజ్ఞోస్మి, గురువిచ్చినటువంటి మంత్రమును సదా జపము చేసుకుంటే చాలు, మీరు యజ్ఞయాగాదులు చేసిన ఫలితాన్ని పొంది తీరుతారు. ఇది మలయాళ స్వాముల వారు బీద భక్తులకు చెప్పినటువంటిది. మీకు ధన సంపదలు ఉన్నాయనుకో, యజ్ఞయాగాదులు చేయండి, అవసరాల ద్వారా భగవంతుని సంతోషపరచండి. అది లేకపోతే జపము చేసుకోండి చాలు, ఖర్చు లేనటువంటిది. ఓపికతో కొంచెము ముందుగా లేచి జపధ్యానాదుల పారాయణ చేసుకుంటూ సదా లేచింది మొదలుకొని పరుండ వరకు పరమాత్మ చింతన చేసుకుంటూ పోతే చాలు, అది యజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కావున ఇది వేదవ్యాస మహర్షుల వారిని ప్రశ్నించినారు. మహాభారతంలో పరమేశ్వరుడు సంతోషించాలంటే ఏమి చేయాలి మహర్షి అని శిష్య సమూహమంతా వెళ్ళి వేదవ్యాస మహర్షికి సాష్టాంగ నమస్కారములు చేసి, స్వామి ఆ పరమేశ్వరుడు సంతసించాలంటే, ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాన్ని మేము పొందాలంటే, మేము కైవల్యాన్ని పొందాల, జీవన్ముక్తులమై భాషించాలంటే ఎట్టి వ్రతము చేయాలి స్వామి, ఎట్టి నిష్ట కలిగి ఉండాలా, ఎట్టి సత్కర్ములు చేస్తే ఆ భగవంతుడు సంతోషిస్తాడు స్వామి అని వేదవ్యాస మహర్షుల వారిని శిష్య సమూహమంతా ప్రశ్నించగా, నాయనలారా ఆ భగవంతుడు సంతసించాలంటే విద్యాధ్యయన దానాని తపస్సత్యం క్షమోదమ అలోభ ఇతి మార్గోయం ధర్మశాస్త్ర వేదస్మృత. 8 సత్కర్మలు చెయ్యండి. 8 సత్కర్మల ద్వారా, ఇట్టి 8 వ్రతముల ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ప్రథమ వ్రతము యజ్ఞము చేయుట. యజ్ఞము చేయగా భగవంతుని ఎప్పుడు ఉపాసించుట, జపించుటయే మహాయజ్ఞము. భగవంతుడు పరమానందాన్ని పొంది తీరుతాడు, ఆనందించగలుగుతాడు. అందుకోసమే ఆ అవిష్యుల కన్నా ఇంకా పవిత్రమైనటువంటిది. అవిష్యుల ద్వారా భగవంతుడు సంతోషపెడుతున్నాం, కానీ ఇప్పుడు మనసును అంతర్ముఖ, అది యజ్ఞయాగాదుల ద్వారా బాహ్య యజ్ఞములు కావున మనసును బహిర్ముఖంగా వెళుతుంది. ఎన్నెన్నో భావి చక్షుల ద్వారా ఎన్నో చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ ఈ జపయజ్ఞము ద్వారా మనసు అంతర్ముఖమై ఆనంద సాగరంలో ఓలలాడగలుగుతున్నాడు. జీవుడు బ్రహ్మసుఖమును అనుభవించగలుగుతున్నాడు. అందుకోసమే నాయనలారా మీరు యజ్ఞము చెయ్యండి అని వేదవ్యాస మహర్షుల వారు లోకానికి అందించిన దివ్య సందేశము.